యా యా అవునవును ఆ హీరో వెయిటింగ్లో ఉన్నాడు. యా సార్ చెప్పండి, ఒక సినిమాతో ఇంత గొప్ప పేరు వచ్చింది. నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి? ఏ మూవీస్ కమిట్ అయ్యారు? ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? హీరో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్, ప్రొడ్యూసర్ కి బెనిఫిట్. దిస్ ఇస్ మై ఫైనల్ సార్, కమిట్మెంట్. మీరు తీసింది మొదటి సినిమా అయినా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్, సాంగ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను. దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత కలుసు. Sir, your film will be awesome. Yeah. What is your future planning? Who is your next hero? లగండి What type of movie you are going to లగండి plan? లగండి లగండి I have some లగండి plans. లగండి నువ్వేంటి లగండి ఇక్కడ? మీరు లగిస్తే మేము పని చేసుకుంటాం. నువ్వా? ఆ, నేనే. మరి వీళ్ళంతా ఏరే? వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు. ఓ ఇది కళ. మీరు లగిస్తే మా పని మేము చేసుకుంటాం. లగండి. అలా లేవడం చీపురు కట్ట తిరగే కళాదోళ రెండు తీరిపోతాయి యాదవ్కే. ఇంతకీ చేసింది వన్ డే షూటు, అందులో వీడు తీసింది ఒక షాటు. నీ అబ్బ రాత్రి 11 నిద్ర లేకుండా చేస్తున్నావు కదా. ఒక చాయ్ పట్టరా, గరం గరం చాయ్. వేడిగా ఉండాలి రోయ్. ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు? సార్ అలా మాట్లాడకండి సార్. దయచేసి నేను చెప్పేది వినండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అన్నతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. అన్న బిజీగా ఉన్నాడయ్యా. వెళ్ళు. ఏమండి రమేష్ గారు, వెళ్ళరండి. వస్తున్నా. ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు. మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఓకే అన్న, మీరు ఆ పనిలో నేను ఉండండి. చూసుకుంటాగా. వెళ్ళండి. నాకు వదిలేయండి. హలో, మీ పేరేంటి? మిమ్మల్ని అండి. మీ పేరేంటో చెప్పండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంతకీ మీ గొడవ ఏంటి? మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ తాగుదామని. జానకి, ఏ జానకి, జానకి ఆగు. జానకి, నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు. అదేం లేదే. నేను అంతా చూసా. బాగానే బతిమాలుతున్నట్టున్నావు. ఆ పని అయిపోయాక రా. ఆగు. మీ ఆడవాళ్ళకు ఓ దండం, మీతో పుట్టిన అనుమానాలకు మరో దండం. నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి? షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు. ఎప్పుడు కెమెరా ముందే కదా, కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని. ఇదిగో చూసాక రియాక్షను. పద బండెక్కు ప్లీజ్, దండం పెడతా. పద పద్యానికి పద. అరే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు, అదే ఆలోచిస్తున్నా. అరే అందులో ఆలోచించడానికి ఏముందిరా భాయ్, మన జానకి శ్రీరామ్ ఇద్దరున్నారు కదా, వాళ్ళని ఊహించుకో. గట్టాలు తన్నుకొస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? కదా నా పేరుకు ముందు 4 అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటో అవి? అసిస్టెంట్, సహాయక. అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా? అదే తీయకపోతే ఇక సీన్ ఏం తీస్తా, డైరెక్టర్ ఏమవుతానో ఆలోచిస్తున్నా. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక తీ. ఏంటి శ్రీరామ్తో నువ్వు మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు. హే, నీ ఆలోచనలు నా మీద రుద్దకే. ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు. మరి ఒకరినొకరు ఇష్టపడ్డామంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా, నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి. నీలా నేను ఆలోచించలేను. దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్. నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా? పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్నా తినవే. నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా? ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును, మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా? వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. బిస్కెట్ ఇదిగో పెడతానా, తిను. ఇంకొంచెం ఇంకొంచెం. అన్నా ఇదిగోన్నా సత్తిగాడు. నమస్తే అన్న. మా కర్మలకు ఏడ్చిందిరా. మీ అందరూ చాలా బిజీ కదా, మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా. అది కాదన్నా. ఏది కాదురా, మిమ్మల్ని నేను ముప్పొద్దులా మేపుతుంటే మీరెళ్ళి ఆర్కే జఫా గారి దగ్గర చేరుతారా? ముందు నా విషయం తేల్చమని చెప్పు. మంచి
అన్న ఫోన్ లేపుతలేడన్నా. తీయడరా తీయడు. స్క్రీన్ ప్లేలు డైలాగులు రాసుకునే బ్యాచ్ కదా మీది. నువ్వు ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నావని అడిగి తెలుసు. అర్థమైందా? రేపు సాయంత్రం లోపు మా డబ్బులు మాకు రాలేదనుకో, నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ మేము తీసుకుంటాం. సిల్వర్ స్క్రీన్ శంకర్. ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి. సినిమా ఏమనుకుంటున్నారు? అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాంరా? అయినా సడన్గా ఎందుకని సీరియస్ అయ్యాడు? అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళావానా? ఈ తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి? నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలుసుండేదిరా. నిజంగా భయం అవుతుందిరా. రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. రే ఏంట్రా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఇలా ఏడుపు మొహం పెట్టాడు, ఏమైంది? అదే శంకరన్న అర్థమైందిరా, ప్రతి ఒక్కడో బెదిరించేయడమే. వాడి అవసరానికి వాడు మనకు అప్పిచ్చాడు. తీసుకున్న అప్పుకి 4 ఏళ్ళ నుంచి వడ్డీ కడుతున్నాం. అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి. మన అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది. ఎందుకురా భయపడ్డాం? మనిషిని భయపెట్టేది భయం. ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి. భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా? అది కాదురా, ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. ఉంటారా, అందరూ అలాగే ఉంటారు. ముందు మనం ప్రతిదానికి భయపడ్డాం, ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం. ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి. ప్రతి ఒక్కడికో టైం నడుస్తుంది. ఇప్పుడు ఆ శంకర్ గాడికి నడుస్తుంది. వాడి విషయంలో మీరేం భయపడకండి, నేను డీల్ చేస్తాను. సరేనా? ఎరా వెళ్ళరా అన్నా అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను, 15,000 ఇచ్చాడన్నా. నీకు ఎలా కనపడుతున్నారా? నేను అడిగితే కానీ మీరు అడిగాక ఇద్దాం. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళా. సరే అన్న. శంకరన్న, శంకరన్న, మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం, మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా? రే నువ్వు ఉండరా, ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా. నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావంట. ఏం తప్పు చేసాం? నీ లెక్క ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. ఓ టైం చెప్పి ఆ టైం కల్లా కట్టేస్తాం. ఇదిగో డబ్బులు గిబ్బులు పక్కన పెట్టాయి. వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు, అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మరి ఎందుకంత రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా. నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను. మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట. ఆడు ఊరుకుంటాడా? నా మీదకి ఎక్కేశాడు, నేను ఇంటి మీదకి ఎక్కేశాను. ఆడిని చల్లబచ్చాలని ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు. అయినా ఆ మొత్తం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా? వద్దన్నా, కుదరదు. ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు. ఇదిగోండి ఈ 5,000 ఉంచండి. అండి గిండి ఎందుకురా బాబు? నన్ను అర్థం చేసుకుంటారా? కావాలంటే 25,000 50,000 నేనే తిరిగిస్తాను. నా బాధ అంతా డబ్బు కోసం కాదు. మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే. అర్థం చేసుకోండి. అన్నా, ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు. పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. అందరూ మీలాగే ఉంటారా? ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు. ఇందులో తప్పే ఉంది. సరే సరే సరే, ముందు ఆ 3 నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే. నువ్వేనా చెప్పమ్మా? అన్న చెప్పింది విన్నారు కదా, ఓకే అనండి. ఇప్పటి నుంచి అందరం కలిసే ఉంటాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం. ఓకేనా? అందరం కలిసి టీ తాగుదాం పదండి. రారా పదరా, పెద్దానికి అలుగుతావు డైరెక్టర్ లాగా. రా లోపలికి. మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేమెలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైందని తీసేసారా? చచ్చా, నీకేంటి గద్దపు చెక్క చెక్క ఉన్నావు. అయితే మేము పైకి వస్తాం. ఏం డౌటా? నేనున్నా కదా, ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి. శ్రీకృష్ణుడు పక్కన గోపికలు, నువ్వు డైరెక్టర్, నేను కో డైరెక్టర్ని. సరిగ్గా చూడ. గది ఫార్వర్డ్ చేయి. ఇది చూడు. గదిగో 100,000 ఆయుష్ ఆడే ఫోన్ చేసింది. ఏం చెప్పుకుంటా చెప్పుకో.